జిల్లాలో ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి నివాసం ఆఫీసులో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ధరణిలో ఓ పనిచేసేందుకు 8 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో భూపాల్ రెడ్డితో పాటు సీనియర్ జాయింట్ కలెక్టర్ మదన్ మోహన్ నివాసాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నిన్న సాయంత్రం నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఏసీబీ సోదాలపై మరిన్ని వివరాలు మా క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి ఏసీబీకి పట్టుబడ్డాడు. 8 లక్షల రూపాయలు డబ్బులు తీసుకుంటున్నాడుగా రెడ్ హ్యాండ్లు కూడా పట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. బాధితుడు జక్కిరెడ్డి ముత్యంరెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదుతో జాయింట్ కలెక్టర్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రొహిబిటెడ్ భూముల నుండి 14 గుంటల భూములు తొలగించడానికి అతన్ని అధికారులను కూడా కోరడం జరిగింది. అయితే 8 లక్షల వరకు డబ్బులు డిమాండ్ చేయడంతో 8 లక్షల రూపాయలు తీసుకొని అవుట్ రైన్ వచ్చినటువంటి సమయంలో అధికారులు కాచి పట్టుకోవడం జరిగింది. సీనియర్ అసిస్టెంట్ ను కూడా ప్రస్తుతం అయితే ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. ఏసీబీ అధికారుల ముందే జాయింట్ కలెక్టర్ ఫోన్ చేసి సీనియర్ అసిస్టెంట్ అక్కడికి రమ్మని చెప్పడం, వచ్చిన తర్వాత ఆ డబ్బులను జాయింట్ కలెక్టర్ కారులో పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీంతో ఇద్దరిని కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. మరి కొద్దిసేపట్లో భూమితో పాటు సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ కూడా పూర్తి స్థాయిలో విచారణ న్యాయస్థానం ముందు కూడా హాజరుపరిచే అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటి వరకు సోదాల్లో భాగంగా భూపాల్ రెడ్డితో 10 లక్షల రూపాయల నగదుతో పాటు 8 లక్షలు తీసుకున్నటువంటి లంచంగా తీసుకున్నటువంటి నగదు చేయడం జరిగింది. మరోవైపు భూపాల్ రెడ్డి ఇంట్లో పెద్ద ఎత్తున ఆస్తిపత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంకా విచారణ కొనసాగుతుంది. ఈ రోజు సాయంత్రం వరకు విచారణ కొనసాగిన తర్వాత నిందితుల్ని న్యాయస్థానం ముందు హాజరుపరిచేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతూ ప్రత్యేక బృందాలు బట్టి నాగోల్తో పాటు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ మరోవైపు వారి కార్యాలయాల్లో కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు సోదాలు అయితే కంటిన్యూగా కొనసాగిస్తున్నారు. థాంక్యూ ప్రవీణ్.